నమస్తే అండి. ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ ఐఎల్‌డి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దానికి టిప్స్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 మీరు కన్‌స్ట్రక్షన్ సైట్ ఎక్స్‌పోజర్ గాని, పొల్యూషన్ ఎక్స్‌పోజర్ గానికి రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటే కంపల్సరీగా దాన్ని అవాయిడ్ చేయాలండి. నంబర్ 2 ఎక్కువగా మీకు రెగ్యులర్‌గా పీజియన్స్‌ని గాని, పెట్స్‌తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నా గాని, పీజియన్స్, పెట్స్‌ని మీరు పెంచుకుంటున్నా గాని ఇంట్లో చాలా చాలా డేంజరస్ అండి. దానివల్ల మీకు హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే జబ్బొచ్చే అవకాశం ఉంది. సో, ఆ ఎక్స్‌పోజర్ అవాయిడ్ చేయాలి. మీరు గనక స్మోకింగ్ గనక రెగ్యులర్‌గా చేస్తుంటే కంపల్సరీగా అది ప్రివెంట్ చేయాలి. అట్ ఆల్ టైమ్స్ మీరు మాస్క్ పెట్టుకుంటే మనము బయట నుంచి వచ్చే పార్టిక్యులేట్ ఎక్స్‌పోజర్ అనేది తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఎవరైతే శాండ్ బ్లాస్ట్ ఇండస్ట్రీ గాని, షిప్ యార్డ్ వర్కర్స్ కానీ, గ్లాస్ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తారో వాళ్ళందరూ కూడా యాన్యువల్ చెకప్ చేయించుకొని ఐఎల్‌డీ ఏమైనా డెవలప్ అవుతుందనేది చూసుకోవాలి. సిక్స్త్ వన్ ఎవరికైతే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు లంగ్ మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది సీరియల్‌గా లంగ్ చెక్స్ చేయించుకుంటూ ఉండాలి. లాస్ట్ వన్ను ఫ్యామిలీ హిస్టరీ. మీకు ఫ్యామిలీలో గనుక ఎవరికన్నా ఐఎల్‌డీ ఉంటే మీరు రెగ్యులర్‌గా ఎవ్రీ ఇయర్ సీరియల్ చెకప్స్ ఆఫ్ ద లంగ్స్ చేయించుకొని మీకు ఐఎల్‌డీ రిస్క్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలండి. ఈ విధంగా మీరు ఫాలో అయినట్టయితే మీరు మిమ్మల్ని ఐఎల్‌డీ అనే ఈ డేంజరస్ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. నమస్తే అండి.